మంచిది. మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. Is this a spiritual quest? ఈ ప్రయత్నం అనేది ఆధ్యాత్మిక పథంలోనా లేక భౌతిక విషయాలపైనా? Is it related to failures in the spiritual world? ఆధ్యాత్మిక ప్రపంచంలో అపజయానికి సంబంధించినదా లేక భౌతిక ప్రపంచంలో విఫలతకు సంబంధించినదా? మీ వ్యక్తిగత జీవితంలోనా లేక వృత్తిపరమైన జీవితంలోనా? అప్పుడు సమస్యను పరిష్కరించడం సులభం అవుతుంది. Destiny is one thing. Destiny is a very complex phenomenon. విధి అనేది ఒక సంక్లిష్టమైన వ్యవహారం. అందులో నా ఆశయం, లక్ష్యం అనేవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో కారకాలుంటాయి. అది నేను నా గమ్యాన్ని చేరుకోగలనా లేదా అనేది నిర్ణయిస్తుంది. విధి అనేది ఇతర వ్యక్తుల, పరిస్థితుల, వాతావరణ ఫలితంగా కూడా ప్రభావితం అవుతుంది. ఇక్కడ మన పాత్ర కూడా మన విధి రూపకల్పనలో ఉంటుంది. నేను చదవకపోతే నేనేం అవ్వాలనుకుంటానో అలా ఎలా తయారవ్వగలను? అందుకే అది సంక్లిష్టమైనది. నా విధి రూపకల్పన భగవంతుడి వల్లనో లేదా నా కర్మ ప్రభావం చేతనో మాత్రమే జరిగిందని అనలేము. అఫ్కోర్స్ కర్మ నిర్ణయాత్మకమైనదే. Destiny, if you leave it to God and say, God will design my destiny, విధి నిర్ణయాన్ని భగవంతునికే వదిలివేయాలనుకుంటే పూర్తిగా వదిలేయండి. మీ అంతట మీరు ఏం చెయ్యకండి. నా కోసం భగవంతుడు వస్తాడు అనేది ఒక సామాజికపరమైన విధానం. భగవంతుడే మీకోసం అన్నీ చేసేటట్లయితే అప్పుడు మీరు ఇంట్లోనే ఉండి భగవంతునితో నా థీసిస్ పూర్తి చేయమని, నా రీసెర్చ్ పని పూర్తి చేయమని కోరవచ్చు. అలా కాదు కదా. we have to work towards it. మన పని మనమే నైపుణ్యంతో చెయ్యాలి కదా. అదే సమయంలో పెద్ద విశ్వవిద్యాలయాల్లో సైతం నేను గమనించింది ఏమిటంటే రాజకీయాలు చొరబడతాయి. అందువల్ల చాలామంది శాస్త్రవేత్తల్లోని సృజనాత్మకత నాశనం అవుతుంది. వారు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కాబట్టి మీ ఈ అపజయానికి కారణాలేంటో నాకు తెలియదు, కానీ దేనివల్ల అనేది మీరు గమనించాలి. అది పునరావృతం అవుతుంటే మరో చోట ప్రయత్నించాలి. అది ఒకటి. If it is family, అదే కుటుంబంలో అయితే మీరు సహించాలి. as long as two imperfect beings are together, there will be problems. ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. పరిపూర్ణమైన వ్యక్తులంటూ ఇక్కడ ఎవరూ లేరు. కాబట్టి కుటుంబ జీవనంలో సమస్యలను అంగీకరించాలి.